సెక్షన్ 21 ఏం చెప్తుందో చూద్దాం. సెక్షన్ 21లో ఆబ్జెక్షన్స్ టు విచ్ జ్యూరిస్డిక్షన్ బి టేకెన్ ఇమ్మీడియట్లీ అట్ ద ఫస్ట్ ఛాన్స్ అవైలబుల్ అంటే అధికార పరిధికి సంబంధించిన అధ్యాయంతరాలను అందుబాటులో ఉన్న మొదటి అవకాశంలో వెంటనే స్వీకరించాలి. అంటే ఆబ్జెక్షన్ టు బి ఇన్ జ్యూరిస్డిక్షన్ బి టేకెన్ ఇమ్మీడియట్లీ అట్ ద ఫస్ట్ ఛాన్స్ అవైలబుల్ అంటే ఒక ఫస్ట్ ఛాన్స్లోనే మనకి ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది తీసుకోవాలి అనేసి సెక్షన్ 21 మనకు చెప్తుంది. సెక్షన్ 24 చూద్దాం. సెక్షన్ 24 పవర్ ఆఫ్ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ టు ట్రాన్స్ఫర్ కేస్ అంటే హైకోర్టు మరియు జిల్లా కోర్టుకు కేసులను బదిలీ చేసే అధికారం. సెక్షన్ 25 ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు ట్రాన్స్ఫర్ కేసులను బదిలీ చేయడానికి సుప్రీంకోర్టుకు అధికారం ఇస్తుంది అనేసి సెక్షన్ 25 చెప్తుంది. నేను ఏం చేస్తున్నానంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను, ఇంపార్టెంట్ సెక్షన్స్ చెప్తున్నాను, గమనించండి. మధ్యలో కొన్ని సెక్షన్స్ మిస్ అవుతున్నాయి, అవి అంత ఇంపార్టెంట్ కావు కాబట్టి నేను చెప్పట్లేదు. మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.